హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం షుగర్ వ్యాధిని అదుపు చేసే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. చాలా మంది షుగర్ వ్యాధిని అదుపు చేయడానికి కాకరాకు రసము, అదేవిధంగా మెంతులు ఇలాంటివి నానబెట్టుకొని రోజు తీసుకుంటూ ఉంటారు. అది టెంపరీగా పనిచేసినప్పటికీ పర్మనెంట్గా పూర్తిగా అదుపులోకి రాదండి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీకు షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపు చేస్తుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ కేవలం మూడు ఐటమ్స్. ఆ 3 ఐటమ్స్ చెప్తాను, మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఒకటి, నేలవేము. నేలవేముని చేదులకు రాజు, ద కింగ్ ఆఫ్ సోర్ అని పిలుస్తారు. సో ఈ నేలవేము, అదేవిధంగా పొడపత్రి, ఈ రెండు, దీంతో పాటు నేరేడు, ఈ 3 చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి. నేలవేము, పొడపత్రి, నేరేడు. ఈ నేరేడు గింజల చూర్ణం, నేరేడు గింజల్ని ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకోవాలి. నేలవేము, పొడపత్రి మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అందుబాటులో ఉన్నాయి. ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని ఉదయము పరికడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా మోతాదులో వేసుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్గా ఉన్న వాళ్ళు రాత్రిపూట అన్నం తిన్నాక గంట తర్వాత రాత్రిపూట కూడా తీసుకోండి. ఇలా రోజు 2 విధాలు చేసుకోవచ్చు. ఒకవేళ మామూలుగానే ఉంది సమస్య అని అనుకునే వాళ్ళు ఒక పూటనే తీసుకోండి. సో ఈ విధంగా ప్రతిరోజు తీసుకొచ్చు మంచి డైట్, ఎక్సర్సైజ్, వార్మప్స్ కనుక చేసుకున్నట్లయితే షుగర్ వ్యాధి పూర్తిగా అదుపులోకి వస్తుంది. రోజువారీ బిళ్ళలు వేసుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా కంటిన్యూగా 2 నుంచి 3 నెలలు వాడినట్లయితే పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ ఇలాంటి సంబంధించినటువంటి మరెన్నో చిట్కాలు ఇంకా నేను చాలా చెప్పబోతున్నాను. సో అవన్నీ మీకు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా కింద ఉన్న నెంబర్కి సంప్రదించవచ్చు. మీకు ఎలాంటి సమస్యలకైనా సరే అన్ని రకాల మెడిసిన్స్ మా వద్ద అందుబాటులో ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.